హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ ఓల్డ్. ఈరోజు నేను మీకు కుక్కర్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా గుత్తి వంకాయ కూర చేయడం చాలా కష్టం అని ఫీల్ అవుతుంటారు అందరూ. అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది. వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీకి మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక పాన్ అయితే తీసుకుని కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి కొంచెం లైట్ గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం వేగాక ఇందులోకి 3 టీ స్పూన్ల వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన దినుసులు ఫ్రై చేసుకునే లోపు పల్లీలు ఫ్రై అయిపోతాయి. పల్లీలు కాస్త వేగాక 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 జీడిపప్పు, కొంచెం పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరినే వాడుతున్నాను. జీడిపప్పు అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మొత్తం మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. ఫ్లేమ్ ఎక్కువగా పెడితే ఏ దినుసులు ఎక్కువగా ఫ్రై అయినా కూడా కర్రీ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లం వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఈ మాత్రం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీరను వేసుకొని కాస్త కలిపి ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. చివరిగా ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల నువ్వులు వేసుకుని నువ్వులు కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన దినుసులన్నీ ఇందులోకి వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసుకుందాం. మాత్రం గ్రైండ్ అయ్యాక ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఈ పేస్ట్ లా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్టఫ్ ఎప్పుడు కూడా మరీ మెత్తగా పేస్ట్ లా చేసుకోకుండా ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకుంటే స్టఫ్ అనేది వంకాయకి బాగా పడుతుంది. గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. ఇవి మా గార్డెన్ లోని ఫస్ట్ కాపు కాయలండి. ఒక్క వంకాయ కూడా పుచ్చి వంకాయ రాలేదండి. అన్ని కూడా లేతగా ఇలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వంకాయలను అయితే కట్ చేసుకుందాం. తొడెం భాగంలో కొంచెం ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయని కరెక్ట్ గా 4 ఘాట్లు పెట్టి కట్ చేసుకుందాం. గుత్తి వంకాయకి అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పుచ్చులు ఏమన్నా ఉన్నాయో ఇలా తీసి చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని ఈ వంకాయలోకి ఇలా స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ పెట్టే కాకుండా పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. సరే, స్టఫ్ చేసిన గుత్తి వంకాయలన్నీ ఇలా ఒక పక్కకైతే పెట్టుకోండి. ఈ మిగిలిన మసాలాని కర్రీలోకి అయితే వాడుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొని కాస్త వేడైన తర్వాత ఇందులోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పోపు గింజల్ని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి కాస్త చిటపట్లాడాక ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి ఇలా వేసుకోండి. వేసుకున్న పచ్చిమిర్చి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇదే నూనెలోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకుందాం. టమాటా ముక్కల్ని కలుపుకొని ఇందులో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుందాం. టమాటా ముక్కలు చక్కగా మగ్గి నూనె అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు ఇందులోకి వేసుకుందాం. వేసి వేయించుకున్న టమాటా ఉల్లిపాయ మొత్తం వంకాయలోకి కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇదే వంకాయలోకి ముందుగా మిగిలిన ఈ మసాలాను కూడా వేసుకొని కలుపుకుందాం. మిగిలిన మసాలా వేసుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోవాలి. 30% వంకాయ ఈ మసాలాతో పాటే ఫ్రై అయిపోవాలండి. ఒక వంకాయనైతే నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి వంకాయలు మునిగేంత వరకు ఒక 1/2 లీటర్ నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వంకాయ అనేది ఉడికిపోయింది కాబట్టి ఒక్క విజిల్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు విజిల్ అయితే తీసి ఓపెన్ చేద్దాం కుక్కర్ ని. చూసారా, వంకాయ ఎంతో చక్కగా ఉడికిపోయి నూనె అంతా పైకి తేలుతుంది. ఒక వంకాయనైతే చెక్ చేద్దాము. చూడండి, మెత్తగా అయిపోయింది చాలా వంకాయ అయితే. ఒక్క విజిల్ పెట్టాం కాబట్టి కరెక్ట్ గా ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువ పెట్టుకున్నారనుకోండి వంకాయ అనేది చిదురుగా అయిపోతుంది. ఈ మాత్రం గ్రేవీ పెట్టుకోండి. మీరు సర్వ్ చేసుకునే టైంకి కాస్త చిక్కబడిపోతుంది. చివరిగా దీనిపైకి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ ఓల్డ్. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చితేనే చూసుంటారు కదా. దయచేసి మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో సపోర్టివ్గా యూజ్ అవుతుందండి.